డే 64 ఇండియన్ పాలిటీ, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, అలాగే 73rd యాక్ట్, సిఏఏ యాక్ట్ 1992, అలాగే పెసా యాక్ట్ 1996 సంబంధించిన పూర్తి వివరణ. ఫస్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థలు టాపిక్లో ఫస్ట్ బిట్. స్థానిక స్వపరిపాలనా సంస్థలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ స్థానిక సమస్యలను స్థానికులే పరిష్కరించుకునే అవకాశం కల్పించడం. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రధాన లక్షణాల్లో ముఖ్యమైనది ఏదంటే అధికార వికేంద్రీకరణ. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థల ఆవశ్యకతకు సరైన కారణం ఏది అంటే స్థానిక సమస్యలను స్థానికులకు బాగా తెలుసు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి స్థానిక సమస్యను తక్షణం పరిష్కరించలేవు. ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ అవసరం. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలన సంస్థలు ప్రజాస్వామ్యంలో ఏ ప్రక్రియకు ఎక్కువగా దోహదపడతాయంటే అధికార వికేంద్రీకరణ. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలన సంస్థలను గవర్నమెంట్ విత్ ఇన్ గవర్నమెంట్ అని ఎందుకు పిలుస్తారు అంటే ప్రభుత్వ వ్యవస్థలో స్థానిక స్థాయిలో ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థగా పనిచేస్తాయి కాబట్టి. నెక్స్ట్ బిట్, ఇంపీరియం ఇన్ ఇంపీరియో అనే పదబంధం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఏ భావనను సూచిస్తుందంటే ప్రభుత్వం. నెక్స్ట్ బిట్, భారతదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలను మినియేచర్ రిపబ్లిక్స్గా అభివర్ణించిన బ్రిటిష్ అధికారి ఎవరంటే చార్లెస్ మెట్కాల్ఫ్. నెక్స్ట్ బిట్, చార్లెస్ మెట్కాల్ఫ్ స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏ పేరుతో అభివర్ణించాడు అంటే మినియేచర్ రిపబ్లిక్స్. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా రాజకీయ శిక్షణ ఎలా సాధ్యమవుతుంది అంటే స్థానిక స్థాయి రాజకీయ భాగస్వామ్యం ద్వారా నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి అంటే రాజకీయ చైతన్యం, రాజకీయ శిక్షణ, అధికార వికేంద్రీకరణ. నెక్స్ట్ బిట్, ప్రముఖుల వ్యాఖ్యలు గురించి చూద్దాం. గ్రామ రాజ్యమే రామరాజ్యం అనే భావనతో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పల్లెలు పట్టుకొమ్మలు అనే భావనతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్, ఆధునిక ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు అభివృద్ధి మంత్రంగా స్థానిక ప్రభుత్వాలను అభివర్ణించిన వారు ఎవరంటే మానార్ అండ్ హీమ్. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థలను తోటలోని మొక్కలను ఎంత జాగ్రత్తగా పెంచుతాడో అంత జాగ్రత్తగా పెంచాలి అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరంటే ఎస్కే డే. నెక్స్ట్ బిట్, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో నూతన ఉత్తేజాన్ని తెస్తాయి మరియు దేశాన్ని సమైక్యంగా ఉంచుతాయి అని పేర్కొన్నది ఎవరంటే ఎస్ఎల్ సక్సేనా. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలనా సంస్థలలోని సమాజ అభివృద్ధి కార్యక్రమాలను నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ టాపిక్, ప్రాచీన భారతదేశంలో స్థానిక పాలనకు ఆధారాలు. టాపిక్ చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రాచీన ఆధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి అంటే ఋగ్వేదం. నెక్స్ట్ బిట్, ఋగ్వేదంలో స్థానిక పాలనా వ్యవస్థకు సంబంధించిన ఏ సంస్థల ప్రస్తావన కనిపిస్తుందంటే సభ, సమితి. నెక్స్ట్ బిట్, ఋగ్వేద కాలంలోని సభ మరియు సమితిలను ప్రధానంగా దేనితో సంబంధం ఉన్న సంస్థలుగా పరిగణిస్తారు అంటే స్థానిక లేదా ప్రజా పరిపాలనా వ్యవస్థ. నెక్స్ట్ బిట్, స్థానిక సమస్యలను స్థానిక ప్రజలే మెరుగ్గా అర్థం చేసుకోగలరు. స్థానిక స్వపరిపాలన అధికార వికేంద్రీకరణకు దోహదపడుతుంది. స్థానిక సంస్థలు రాజకీయ శిక్షణకు వేదికగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిట్, జవహర్లాల్ నెహ్రూ నిశ్శబ్ద విప్లవం. నెక్స్ట్ బిట్, స్థానిక స్వపరిపాలన లక్షణాలను సరైన క్రమంలో గుర్తించండి అంటే ఫస్ట్ స్థానిక సమస్యల పరిష్కారం, దాని తర్వాత అధికార వికేంద్రీకరణ, తర్వాత రాజకీయ శిక్షణ, అలాగే తర్వాత ప్రజల భాగస్వామ్యం అన్నమాట. నెక్స్ట్ బిట్, చార్లెస్ మెట్కాల్ఫ్ మినియేచర్ రిపబ్లిక్స్. నెక్స్ట్ మహాత్మా గాంధీ గ్రామ రాజ్యమే రామరాజ్యం. నెక్స్ట్ బిట్, జవహర్లాల్ నెహ్రూ నిశ్శబ్ద విప్లవం. నెక్స్ట్ బిట్, కౌటిల్యుని మరొక పేరు ఏమిటంటే విష్ణుగుప్తుడు. నెక్స్ట్ బిట్, కౌటిల్యునికి సంబంధించిన పేర్ల సమూహం ఏదంటే విష్ణుగుప్తుడు, చాణక్యుడు. నెక్స్ట్ బిట్, కౌటిల్యుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏదంటే అర్థశాస్త్రం. నెక్స్ట్ బిట్,
కౌటిల్యుని అర్థశాస్త్రంలో గ్రామాధికారిని ఏ పేర్లతో పేర్కొన్నారు అంటే గ్రామిక, గ్రామణి. నెక్స్ట్ కౌటిల్యుని ప్రకారం 10 గ్రామాలపై ఉండే అధికారిని ఏమని పిలిచేవారు అంటే దశగ్రామి. నెక్స్ట్ కౌటిల్యుని అర్థశాస్త్రంలోని గ్రామ పరిపాలనకు సంబంధించిన సమాచారం దేనిని సూచిస్తుంది అంటే మౌర్యుల కాలంలో స్థానిక పరిపాలనా వ్యవస్థకు ఆధారాలు ఉన్నాయని. నెక్స్ట్ టాపిక్ చోళుల కాలం గురించి చూద్దాం. ప్రాచీన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహులుగా ఎవరిని పిలుస్తారు అంటే చోళులు. ఉత్తర మెరూర్ శాసనం ఏ రాజవంశానికి సంబంధించినది అంటే చోళులు. నెక్స్ట్ ఉత్తర మెరూర్ శాసనాన్ని వేయించిన చోళరాజు ఎవరంటే మొదటి పరాంతకుడు. నెక్స్ట్ ఉత్తర మెరూర్ శాసనం ప్రధానంగా దేనికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందంటే స్థానిక స్వపరిపాలన మరియు గ్రామ పరిపాలన. నెక్స్ట్ చోళుల కాలంలోని ఉత్తర మెరూర్ శాసనం ద్వారా ఏ అంశం తెలుస్తుంది అంటే స్థానిక సంస్థలలో ఎంపిక లేదా ఎన్నిక విధానం. నెక్స్ట్ చోళుల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధుల ఎంపికకు సంబంధించిన విధానాన్ని సాధారణంగా ఏ పేరుతో గుర్తిస్తారు అంటే కుడవొలై పద్ధతి. కుడవొలై పద్ధతి. నెక్స్ట్ మొదటి పరాంతకుడు ఎవరంటే ఉత్తర మెరూర్ శాసనం. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశం గురించి చూద్దాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో నగర పరిపాలనకు సంబంధించిన అధికారిని సాధారణంగా ఏమని పిలిచేవారంటే కోత్వాల్. నెక్స్ట్ మొఘలుల కాలంలో నగర పరిపాలనకు సంబంధించిన అధికారిని ఏ పేరుతో పిలిచేవారంటే కోత్వాల్. నెక్స్ట్ మౌర్యులు గ్రామిక. నెక్స్ట్ మౌర్యులు దశగ్రామి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు కోత్వాల్, అలాగే మొఘలులు కూడా కోత్వాలే. నెక్స్ట్ కామందకుడు రచించిన గ్రంథం ఏది అంటే నీతి శాస్త్రం. నెక్స్ట్ స్థానిక పరిపాలనకు సంబంధించిన ప్రస్తావనలు ఏ గ్రంథాల్లో కనిపిస్తాయి అంటే కౌటిల్యుని అర్థశాస్త్రం, నెక్స్ట్ కామందకుని నీతి శాస్త్రం, నెక్స్ట్ మహాభారతం, రామాయణాల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ మహాభారతాన్ని రచించిన వ్యక్తిగా సంప్రదాయంగా ఎవరిని పేర్కొంటారు అంటే వేదవ్యాసుడు. నెక్స్ట్ రామాయణంలోని ఏ భాగంలో గ్రామాలు గ్రామ సమాఖ్యలకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయని పాఠ్యాంశాల్లో పేర్కొనబడింది అంటే శాంతి పర్వం. నెక్స్ట్ టాపిక్ బ్రిటిష్ కాలంలోని స్థానిక స్వపరిపాలన గురించి చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన బ్రిటిష్ కాలపు ప్రారంభ చర్యగా సాధారణంగా ఏ తీర్మానాన్ని పేర్కొంటారంటే మేయో తీర్మానం. నెక్స్ట్ మేయో తీర్మానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే 1870. నెక్స్ట్ 1870 నాటి మేయో తీర్మానం ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే స్థానిక స్వపరిపాలన. నెక్స్ట్ లార్డ్ మేయోకు సంబంధించినది ఏంటంటే 1870 మేయో తీర్మానం తర్వాత స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చర్యలు, అలాగే జనాభా లెక్కల ప్రారంభ ప్రయత్నం అన్నమాట. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ గురించి చూద్దాం. టాపిక్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు పితామహుడుగా ఎవరిని పిలుస్తారు అంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ తీర్మానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే 1882. నెక్స్ట్ రిప్పన్ తీర్మానం తేదీ ఏది అంటే 1882 మే 18. నెక్స్ట్ రిప్పన్ తీర్మానాన్ని స్థానిక స్వపరిపాలన సంస్థల మాగ్నా కార్టాగా ఎందుకు పిలుస్తారు అంటే స్థానిక సంస్థలకు ప్రాధాన్యం, ప్రజల భాగస్వామ్యం పెంచడానికి చర్యలు సూచిస్తుంది. నెక్స్ట్ రిప్పన్ ప్రతిపాదించిన స్థానిక స్వపరిపాలన నిర్మాణంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయంటే 3. నెక్స్ట్ రిప్పన్ కాలంలోని స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఉన్న సంస్థ ఏదంటే గ్రామ పంచాయతీ. నెక్స్ట్ రిప్పన్ ప్రతిపాదనలో మధ్య స్థాయిలో ఉన్న సంస్థ ఏదంటే తాలూకా బోర్డు. నెక్స్ట్ రిప్పన్ ప్రతిపాదనలో జిల్లా స్థాయిలో ఉన్న సంస్థ ఏదంటే జిల్లా బోర్డు. నెక్స్ట్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన నిర్మాణానికి సరైన క్రమం ఏది అంటే గ్రామం, తర్వాత తాలూకా, తర్వాత జిల్లా. నెక్స్ట్ రాయల్ కమిషన్ గురించి చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పరిస్థితిని పరిశీలించడానికి రాయల్ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారంటే 1907. నెక్స్ట్ రాయల్ కమిషన్ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది అంటే 1909. నెక్స్ట్ రాయల్ కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే చార్లెస్ హబ్బౌస్. నెక్స్ట్ రాయల్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్థానిక స్వపరిపాలన సంస్థల పనితీరును పరిశీలించి వాటి అభివృద్ధికి సూచనలు చేయటం. నెక్స్ట్ రాయల్ కమిషన్ ప్రకారం
మున్సిపాలిటీల విభజనకు ప్రధాన ఆధారం ఏమిటంటే జనాభా. నెక్స్ట్ బిట్ మేయో తీర్మానం 1870. నెక్స్ట్ రిప్పన్ తీర్మానం 1882. నెక్స్ట్ రాయల్ కమిషన్ నియామకం 1907. నెక్స్ట్ రాయల్ కమిషన్ నివేదిక 1909. నెక్స్ట్ బిట్ చార్లెస్ మెట్కాఫ్ మినియేచర్ రిపబ్లిక్స్. నెక్స్ట్ చార్లెస్ హబ్బౌస్ రాయల్ కమిషన్. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ 1882 తీర్మానం. నెక్స్ట్ లార్డ్ మేయో 1870 తీర్మానం. నెక్స్ట్ బిట్ స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు ఎవరంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థల మ్యాగ్నా కార్టా ఏదంటే 1882 రిప్పన్ తీర్మానం. నెక్స్ట్ మినియేచర్ రిపబ్లిక్స్ అని స్థానిక సంస్థలకు అభివర్ణించినది ఎవరంటే చార్లెస్ మెట్కాఫ్. నెక్స్ట్ బిట్ 10 గ్రామాల అధికారి ఎవరంటే దశగ్రామి. నెక్స్ట్ మౌర్యుల కాలంలో గ్రామాధికారి ఎవరంటే గ్రామిక లేదా గ్రామణి. నెక్స్ట్ బిట్ చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలనకు ముఖ్యమైన శాసనం ఏదంటే ఉత్తర మెరు శాసనం. నెక్స్ట్ బిట్ ఉత్తర మెరు శాసనం ఎవరి కాలానికి చెందినది అంటే మొదటి పరాంతక చోళుడు. నెక్స్ట్ బిట్ ప్రాచీన భారతదేశ స్థానిక స్వపరిపాలనకు పితామహులు ఎవరంటే చోళులు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులు మొఘలుల కాలంలో నగరాధికారి ఎవరంటే కొత్వాల్. నెక్స్ట్ 1870 మేయో తీర్మానం దేనికి సంబంధించినదంటే స్థానిక స్వపరిపాలన. నెక్స్ట్ రాయల్ కమిషన్ నియామకం 1907 నివేదిక 1909. నెక్స్ట్ రాయల్ కమిషన్ అధ్యక్షుడు చార్లెస్ హబ్బౌస్. నెక్స్ట్ రాయల్ కమిషన్ ముఖ్య సిఫార్సుల్లో ఒకటి జనాభా ఆధారంగా మున్సిపాలిటీల వర్గీకరణ. నెక్స్ట్ రిప్పన్ ప్రతిపాదించిన స్థానిక సంస్థల 3 స్థాయిలు ఏదంటే గ్రామ పంచాయతీ, తర్వాత తాలూకా బోర్డు, తర్వాత జిల్లా బోర్డు. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన బ్రిటిష్ కాలం గురించి చూద్దాం. బిట్ రాయల్ కమిషన్ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ప్రధానంగా ఏ సూత్రాన్ని సూచించింది అంటే పరిపాలన వికేంద్రీకరణ. నెక్స్ట్ రాయల్ కమిషన్ స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి ఏ సూచన చేసింది అంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ రాయల్ కమిషన్ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో దేనిని పెంచాలని సూచించింది అంటే ప్రజల భాగస్వామ్యం. నెక్స్ట్ బిట్ రాయల్ కమిషన్ సిఫార్సుకు సంబంధించింది ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ, తర్వాత స్థానిక సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం పెంపు, నెక్స్ట్ స్థానిక సంస్థల అధ్యక్షులను ప్రత్యక్షంగా ఎన్నుకోవటం. నెక్స్ట్ బిట్ రాయల్ కమిషన్ స్థానిక స్వపరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ఎందుకు సూచించింది అంటే ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి. నెక్స్ట్ రాయల్ కమిషన్ ముఖ్యమైన తేదీలు చూద్దాం. క్రింది వాటిలో సరైన కాలక్రమం ఏది అంటే మేయో, తర్వాత రిప్పన్, తర్వాత రాయల్ కమిషన్, తర్వాత మింటో మార్లే. నెక్స్ట్ టాపిక్ రిప్పన్ తీర్మానం గురించి చూద్దాం. రిప్పన్ స్థానిక స్వపరిపాలన సంస్థల మ్యాగ్నా కార్టాగా దేనిని పిలుస్తారంటే రిప్పన్ తీర్మానం. నెక్స్ట్ రిప్పన్ తీర్మానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిందంటే 1882. నెక్స్ట్ మ్యాగ్నా కార్టా అనే పదం చారిత్రకంగా ఏ దేశంతో సంబంధం కలిగి ఉందంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ ఇంగ్లాండ్లో మ్యాగ్నా కార్టా ఏ సంవత్సరంలో జారీ చేయబడింది అంటే 1215. నెక్స్ట్ టాపిక్ మింటో మార్లే సంస్కరణల గురించి చూద్దాం. మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరానికి సంబంధించినవి అంటే 1909. నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలకు అధికారికంగా ఏ పేరు ఉందంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ముఖ్యమైన మార్పు ఏదంటే స్థానిక సంస్థల అధ్యక్షుల ప్రత్యక్ష ఎన్నికకు ప్రాధాన్యం. నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలు ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందాయంటే ప్రత్యేక నియోజకవర్గాల ప్రవేశం. నెక్స్ట్ 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా ప్రధానంగా ఏ వర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించబడ్డాయి అంటే ముస్లింలు. నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలకు సంబంధించిన సరైన అంశం ఏది అంటే ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. నెక్స్ట్ టాపిక్ మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల గురించి చూద్దాం. మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఏ సంవత్సరానికి సంబంధించినవంటే 1919. నెక్స్ట్ 1919 మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన మార్పు ఏది అంటే ఆన్సర్ స్థానిక స్వపరిపాలనను రాష్ట్ర అంశంగా మార్చడం. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలనను రాష్ట్ర జాబితాలో చేర్చడం వల్ల ప్రధానంగా ఏ సూత్రానికి ప్రాధాన్యం లభించింది అంటే ఆన్సర్ వికేంద్రీకరణ. నెక్స్ట్ 1919 సంస్కరణల కాలంలో ఏర్పాటు చేసిన తాలూకా బోర్డుల సంఖ్య ఎంత అంటే 584. నెక్స్ట్ 1919 సంస్కరణల కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డుల సంఖ్య ఎంత అంటే 287. నెక్స్ట్
తాలూకా బోర్డులు 584. నెక్స్ట్ బిట్ సరైన ప్రకటన పరిశీలిద్దాం. ఏంటంటే చూసాముగా వెళ్ళిపోతాక. నెక్స్ట్ బిట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఏది కల్పించబడింది అంటే స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక స్వపరిపాలన పరంగా ఎందుకు ముఖ్యమైనదంటే స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలలో ఏ వ్యవస్థను రద్దు చేశారు అంటే ద్వంద్వ పాలన. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్వంద్వ పాలనను ఎక్కడ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు అంటే కేంద్రంలో. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించిన సరైన అంశం ఏందో చూద్దాం. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు. నెక్స్ట్ కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలనకు స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ బిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది జెరాక్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే భావనతో వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరంటే కేటీ షా. నెక్స్ట్ టాపిక్ సమాజ అభివృద్ధి పథకం సిడిపి గురించి బిట్ చూద్దాం. సిడిపి యొక్క పూర్తి రూపం ఏమిటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ సిడిపిను భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారంటే 1952 అక్టోబర్ 2. నెక్స్ట్ సిడిపిను అక్టోబర్ 2 ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే మహాత్మా గాంధీ జన్మదినం. నెక్స్ట్ సిడిపి ప్రధాన లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్ సిడిపిలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఆన్సర్ సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు. నెక్స్ట్ సిడిపి ప్రారంభంలో ప్రధానంగా ఏ విధమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే గ్రామీణ సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్ సిడిపి బ్లాక్ వ్యవస్థ గురించి చూద్దాం. సిడిపి అమలులో బ్లాక్ అనే పరిపాలనా యూనిట్ ఎందుకు ముఖ్యమైనది అంటే గ్రామాల సమూహ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి. నెక్స్ట్ ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్కు సాధారణంగా అధిపతిగా ఉండే అధికారి ఎవరంటే బీడీఓ. నెక్స్ట్ బీడీఓ యొక్క పూర్తి రూపం ఏంటంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్ గ్రామ స్థాయిలో సిడిపి కార్యక్రమాల అమలులో పనిచేసే వ్యక్తిని ఏమని పిలిచేవారు అంటే గ్రామ సేవక్. నెక్స్ట్ బ్లాక్ అనేది బీడీఓ. నెక్స్ట్ విలేజ్ అనేది గ్రామ సేవక్. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది గ్రామీణ అభివృద్ధి. నెక్స్ట్ సిడిపి కమిటీల గురించి చూద్దాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభానికి సంబంధించి సూచనలు చేసిన కమిటీలలో ముఖ్యమైనది ఏంటంటే కృష్ణమాచారి కమిటీ. నెక్స్ట్ సిడిపి ప్రారంభానికి సంబంధించిన సూచనలతో ఏది సంబంధం కలిగి ఉంది అంటే కృష్ణమాచారి కమిటీ, గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ, ప్రణాళికా సంఘం అనమాట. నెక్స్ట్ సిడిపికు సంబంధించిన సరైనది ఏది అంటే కృష్ణమాచారి కమిటీ, గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ, ప్రణాళికా సంఘం. నెక్స్ట్ ఇతవా ప్రాజెక్టు గురించి చూద్దాం. భారతదేశంలోని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు ప్రేరణనిచ్చిన ప్రయోగాత్మక గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ ఏది అంటే ఇటవాహ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇటవాహ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇటవాహ్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఏ రంగానికి సంబంధించిన ప్రయోగంగా ప్రసిద్ధి చెందింది అంటే గ్రామీణ అభివృద్ధి. నెక్స్ట్ భారతదేశంలో సిడిపి రూపకల్పనకు ఇటవాహ్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రముఖుడు ఎవరు అంటే ఆల్బర్ట్ మేయర్. నెక్స్ట్ భారతదేశంలో సిడిపికు సంబంధించిన విదేశీ సహకారంలో ముఖ్యమైన సంస్థ ఏదంటే ఫోర్డ్ ఫౌండేషన్. నెక్స్ట్ భారతదేశంలో సిడిపికు సంబంధించిన సహకారాన్ని అందించిన ఫోర్డ్ ఫౌండేషన్ ఏ దేశానికి చెందిన సంస్థ అంటే అమెరికా. నెక్స్ట్ భారతదేశంలో ఎటవాహ్ ప్రాజెక్ట్ అనుభవాలను విస్తృత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంగా తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన అమెరికన్ దౌత్యవేత్త ఎవరు అంటే చెస్టర్ బౌల్స్. నెక్స్ట్ టాపిక్ సిడిపి విస్తరణ గురించి చూద్దాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభ దశలో ఎన్ని డెవలప్మెంట్ బ్లాక్స్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది అంటే 55. నెక్స్ట్ ప్రారంభ దశలో సిడిపి కింద ఎన్ని డెవలప్మెంట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారంటే 55. నెక్స్ట్ సిడిపి తర్వాత కాలంలో సుమారు ఎన్ని డెవలప్మెంట్ బ్లాక్స్కు విస్తరించింది అంటే 5011. నెక్స్ట్ సిడిపికి సంబంధించిన క్రింది కార్యక్రమాలు ప్రశ్నించండి అంటే సిడిపి ప్రారంభం, దాని తర్వాత ప్రారంభంలో 50 డెవలప్మెంట్ బ్లాక్స్, దాని తర్వాత దేశవ్యాప్తంగా విస్తరణ. నెక్స్ట్
సిడిపి 1952 అక్టోబర్ 2న ప్రారంభమైంది. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదినం. సిడిపి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది అన్నమాట. నెక్స్ట్ బీడీఓ అంటే ఏంటంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్ గ్రామ స్థాయిలో సిడిపి అమలుకు గ్రామ సేవక్ చేసేవాడు. సిడిపి అనేది 1952. నెక్స్ట్ ఇతవాహ్ ప్రాజెక్ట్ ఆల్బర్ట్ మేయర్. నెక్స్ట్ సిడిపికు విదేశీ సహకారం ఫోర్డ్ ఫౌండేషన్. నెక్స్ట్ ఇతవాహ్ అనుభవాలను విస్తరించడంలో పాత్ర చెస్టర్ బౌల్స్. నెక్స్ట్ ఫోర్డ్ ఫౌండేషన్. నెక్స్ట్ సిడిపి 1952. నెక్స్ట్ బీడీఓ అనేది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్ ఇటవాహ్ ప్రాజెక్ట్ అనేది ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ సిడిపి కింద చేపట్టిన కార్యక్రమం ఏమిటి అంటే తాగునీటి సౌకర్యం, సాగునీటి అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి. నెక్స్ట్ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ ఇతవాహ్ ప్రాజెక్ట్ అనుభవం, దాని తర్వాత కృష్ణమాచారి కమిటీ, దాని తర్వాత సిడిపి ప్రారంభం, తర్వాత సిడిపి విస్తరణ. నెక్స్ట్ ఎన్ఈఎస్ఎస్ అంటే ఏంటంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. ఎన్ఈఎస్ఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అన్నమాట. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1953 అక్టోబర్ 2. నెక్స్ట్ ఈ పథకానికి కొనసాగింపుగా భావిస్తారు ఏంటంటే నెస్ను ఏ పథకానికి కొనసాగింపుగా భావిస్తారంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ సిడిపికి అనమాట. నెక్స్ట్ ప్రారంభంలో ఎన్ని డెవలప్మెంట్ బ్లాక్స్లో అమలు చేయబడిందంటే 1700. నెక్స్ట్ సిడిపి మరియు నెస్లకు సంబంధించిన సరైనది ఏది అంటే సిడిపి అనేది 1952, నెస్ అనేది 1953. నెక్స్ట్ నెస్కు సంబంధించి సరైనది ఏదంటే ఇది సిడిపికు కొనసాగింపు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ సమాజ అభివృద్ధి కార్యక్రమాలను దేంతో పోల్చారంటే నిశ్శబ్ద విప్లవం. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ గురించి చూద్దాం. బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించడానికి ప్రధాన కారణం ఏమిటంటే సిడిపి మరియు నెస్ పురోగతిని అధ్యయనం చేయడం. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించడానికి సూచించిన సంస్థ ఏదంటే జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు అంటే 1957 జనవరి 24. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 1957 నవంబర్ 28. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదికను ఎన్డీసీ ఎప్పుడు ఆమోదించిందంటే 1958 జనవరి. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏ పేరుతో పిలుస్తారు అంటే మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ. నెక్స్ట్ రెండవ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా ఏ కమిటీని పరిగణిస్తారు అంటే అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చూద్దాం. బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క అత్యంత ముఖ్యమైన సిఫార్సు ఏదంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల వ్యవస్థలో సరైన క్రమం ఏదంటే గ్రామ పంచాయతీ, తర్వాత తాలూకా పంచాయతీ, తర్వాత జిల్లా పరిషత్. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల వ్యవస్థలో గ్రామస్థాయి సంస్థ ఏదంటే గ్రామ పంచాయతీ. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ కాలంలో మధ్యస్థాయి సంస్థను ఏ పేరుతో సూచించారు అంటే తాలూకా పంచాయతీ. నెక్స్ట్ మూడు అంచెల వ్యవస్థలో జిల్లా స్థాయి సంస్థ ఏదంటే జిల్లా పరిషత్. నెక్స్ట్ పంచాయతీ అనే పదం ఏ సంస్కృత పదం నుండి ఉద్భవించిందని పేర్కొంటారంటే పంచాస్. అరుగుతాం ఇద్దరిని. నెక్స్ట్ పంచాస్ అనే పదాన్ని సూచించే అర్థం ఏమిటంటే 5 సభ్యులతో కూడిన మండలి. నెక్స్ట్ మూడంచెల వ్యవస్థ ప్రారంభం గురించి చూద్దాం. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. నెక్స్ట్ రాజస్థాన్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారంటే 1959 అక్టోబర్ 2. నెక్స్ట్ రాజస్థాన్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన ప్రాంతం ఏదంటే నాగౌర్. నెక్స్ట్ భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రెండవదిగా ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మొదట ఏ జిల్లాలో ప్రారంభమైందంటే మహబూబ్ నగర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన ప్రాంతం ఏదంటే మహబూబ్ నగర్, షాద్ నగర్. నెక్స్ట్
భారతదేశంలో పంచాయతీరాజ్ ప్రారంభానికి సంబంధించిన సరైన క్రమం ఏదంటే రాజస్థాన్ ఫస్ట్, రాజస్థాన్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇతర సిఫార్సులు గురించి చూద్దాం. గ్రామీణ అభివృద్ధిలో కలెక్టర్లకు ఏ పాత్ర ఉండాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించింది అంటే కీలక పాత్ర ఉండాలి. నెక్స్ట్ సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించి బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏ సిఫార్సు చేసిందంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం సర్పంచ్ పదవీ కాలం ఎంత ఉండాలని సూచించింది అంటే 6 సంవత్సరాలు. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి కోసం బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏ సంస్థలను ప్రోత్సహించాలని సూచించిందంటే స్వయం సహాయక బృందాలు. నెక్స్ట్ టాపిక్ కలెక్టర్ గురించి చూద్దాం. భారతదేశంలోని కలెక్టర్ పదవి చారిత్రకంగా ఏ దేశ పరిపాలనా వ్యవస్థ నుండి ప్రభావితం అయ్యింది అంటే బ్రిటన్. నెక్స్ట్ భారతదేశంలోని కలెక్టర్ పదవిని ఏ దేశంలోని ప్రిఫెక్ట్ పదవితో పోలుస్తారు అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ కలెక్టర్ను ప్రసిద్ధిగా ఏ పేరుతో పిలుస్తారు అంటే మినీ నెపోలియన్. నెక్స్ట్ కలెక్టర్కు సంబంధించిన సరైన జత ఏదంటే కలెక్టర్, తర్వాత ప్రిఫెక్ట్, తర్వాత ఫ్రాన్స్. కలెక్టర్ని ప్రిఫెక్ట్ అని ఫ్రాన్స్లో పిలుస్తారు. నెస్ట్ను 1953 అక్టోబర్ 2న ప్రారంభించారు. నెస్ట్ను సిడిపికు కొనసాగింపుగా భావిస్తారు. నెస్ ప్రారంభంలో 1700 బ్లాకులలో అమలు చేయబడింది. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని 1957లో నియమించారు. ఇది మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన సిఫార్సులో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి. నెక్స్ట్ రాజస్థాన్ పంచాయతీ వ్యవస్థను మొదట ప్రారంభించిన రాష్ట్రం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్ 1953. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957. నెక్స్ట్ రాజస్థాన్ పంచాయతీరాజ్ ప్రారంభం 1959. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ 1977. నెక్స్ట్ అనేది 1953 అన్నాగా. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ అనేది రెండవ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ. కలెక్టర్కు పోలిక ఫ్రాన్స్ ప్రిఫెక్ట్. నెక్స్ట్ కలెక్టర్ బిరుదు మినీ నెపోలియన్. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో నియమించారంటే 1977. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీని నియమించిన సంవత్సరంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీని ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలించడానికి నియమించారు అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల అమలు. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీని ఏ పేరుతో పిలుస్తారంటే రెండవ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ. నెక్స్ట్ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ ప్రతిపాదించిన రెండంచెల వ్యవస్థలో ఏది సరైంది అంటే మండల పంచాయతీ తర్వాత జిల్లా పంచాయతీ. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం గ్రామ పంచాయతీలను ఏ పరిస్థితిలో ఏర్పాటు చేయాలి అంటే 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన రెండంచెల వ్యవస్థను మొదట అమలు చేసిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. నెక్స్ట్ కర్ణాటకలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1985. నెక్స్ట్ కర్ణాటకలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన సంవత్సరం ముఖ్యమంత్రి ఎవరంటే రామకృష్ణ హెగ్డే. నెక్స్ట్ అశోక్ మెహతా సిఫార్సులను అనుసరించి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రెండవదిగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ సంవత్సరం ప్రారంభించిన 1986. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి ఎవరంటే నందమూరి తారక రామారావు. నెక్స్ట్ టాపిక్ దంత్వాలా కమిటీ గురించి చూద్దాం. దంత్వాలా కమిటీ ఏ సంవత్సరం నియమించారంటే 1978. నెక్స్ట్ దంత్వాలా కమిటీ ప్రధానంగా దేనికి సంబంధించినదంటే బ్లాక్ స్థాయి ప్రణాళిక. నెక్స్ట్ దంత్వాలా కమిటీ కింది వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు గ్రామ సభ. నెక్స్ట్ దంత్వాలా కమిటీ స్థానిక స్వపరిపాలన సంస్థల అధ్యక్షుల విషయంలో ఏ విధానాన్ని సూచించిందంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ టాపిక్ సిహెచ్ హనుమంతరావు కమిటీ గురించి చూద్దాం. సిహెచ్ హనుమంతరావు కమిటీని ఏ సంవత్సరం నియమించారు 1984.
హనుమంతరావు కమిటీ ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలించిందంటే జిల్లా స్థాయి ప్రణాళిక. హనుమంతరావు కమిటీ క్రింది వాటిలో దేనిని కొనసాగించాలని సూచించింది అంటే బ్లాక్ స్థాయి ప్రణాళికలు. నెక్స్ట్ టాపిక్ ఎల్ఎం సింఘ్వి కమిటీ గురించి చూద్దాం. ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారంటే 1986. నెక్స్ట్ బిట్ అప్పుడు ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ బిట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క అత్యంత ముఖ్యమైన సిఫార్సు ఏదంటే స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. నెక్స్ట్ బిట్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అనే సిఫార్సు ఏ కమిటీకి సంబంధించినదంటే ఎల్ఎం సింఘ్వి. నెక్స్ట్ బిట్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని ప్రధానంగా సూచించిన కమిటీ ఏదంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఏ సంవత్సరం అంటే 1986. నెక్స్ట్ నియమించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. చదివిందేగా. నెక్స్ట్ బిట్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏది అంటే 64వ రాజ్యాంగ సవరణ బిల్లు. నెక్స్ట్ బిట్ 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలో ఆమోదం పొందినప్పటికీ మరొక సభలో విఫలమైంది అంటే రాజ్యసభలో విఫలమైంది. నెక్స్ట్ 64వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది అంటే 4 ఓట్లు. నెక్స్ట్ 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 16 సెప్టెంబర్ 1991. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ సంస్థలు. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే పట్టణ స్థానిక సంస్థలు. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించిందంటే 22 డిసెంబర్ 1992. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటే 23 డిసెంబర్ 1992. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించిందంటే 20 ఏప్రిల్ 1993. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏదంటే 24 ఏప్రిల్ 1993. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏ భాగాన్ని చేర్చారు అంటే పార్ట్ 9. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏ భాగాన్ని చేర్చారంటే పార్ట్ 9A. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ని చేర్చారంటే 11వ షెడ్యూల్. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ని చేర్చారంటే 12వ షెడ్యూల్. నెక్స్ట్ 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 29. నెక్స్ట్ 12వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 18. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రధానంగా ఏ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ. నెక్స్ట్ 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రధానంగా దేనికి రాజ్యాంగ హోదాను కల్పించిందంటే పట్టణ స్థానిక సంస్థలకు. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఏదిగా ప్రసిద్ధి చెంది అంటే జాతీయ పంచాయతీ దినోత్సవం. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూన్ 1993. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన సరైన జత ఏదంటే పార్ట్ 9 11వ షెడ్యూల్ పంచాయతీలు. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన సరైన జత ఏదంటే పార్ట్ 9A 12వ షెడ్యూల్. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఇచ్చిన సమయంలో భారత రాష్ట్రపతి ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ. నెక్స్ట్ 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే 73వ సవరణ అనేది పంచాయతీలు 11వ షెడ్యూల్ అన్నమాట. అలాగే 74వ సవరణ అనేది పట్టణ స్థానిక సంస్థలు 12వ షెడ్యూల్. నెక్స్ట్ సింఘ్వి కమిటీ 64వ బిల్లు 73వ సవరణ 74వ సవరణ. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే ప్రక్రియలో చివరకు విజయవంతమైన రాజ్యాంగ సవరణలు ఏవి అంటే 73వ 74వ. నెక్స్ట్ 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 29. 12వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 18. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏ ఆర్టికల్ నుండి ప్రారంభమవుతాయంటే ఆర్టికల్ 243. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్ వరకు కొనసాగుతాయంటే ఆర్టికల్ 243O.
నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్ పరిధిలో ఉన్నాయంటే 243 నుంచి 243 నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్ నుండి ప్రారంభమవుతాయంటే 243 నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే 243 ZG. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన సరైన జాతి ఏదంటే పార్ట్ 9 11వ షెడ్యూల్. నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన సరైన జాతి ఏంటంటే పార్ట్ 9A 12వ షెడ్యూల్. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 16 సెప్టెంబర్ 1991. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఎప్పుడు ఆమోదించారంటే 22 డిసెంబర్ 1992. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించారంటే 23 డిసెంబర్ 1992. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఎప్పుడు ఆమోదం తెలిపారంటే 20 ఏప్రిల్ 1993. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూన్ 1993. నెక్స్ట్ గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఉదాహరణ ఏదంటే మండల పరిషత్. నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థ ఏది అంటే మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థల సరైన క్రమం ఏంటో చూద్దాం. ఫస్ట్ గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్, తర్వాత జిల్లా పరిషత్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏదంటే ప్రజల రాజకీయ శిక్షణ. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా ప్రజలకు ప్రధానంగా ఏ అవకాశం లభిస్తుందంటే పరిపాలనా కార్యక్రమాల్లో భాగస్వామ్యం. నెక్స్ట్ ప్రజలకు రాజకీయ శిక్షణ మరియు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం అనేవి దేనికి ముఖ్యమైన ఫలితాలంటే స్థానిక స్వపరిపాలన. నెక్స్ట్ ఇవన్నీ చదివే నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే నిర్వచనాలు. నెక్స్ట్ గ్రామ సభకు సంబంధించిన నిబంధన ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 243A. నెక్స్ట్ గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తులు. నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన స్థానిక ఉదాహరణ ఏదంటే గ్రామ సభ. నెక్స్ట్ గ్రామ సభను గ్రామ స్థాయిలో ఏ విధమైన సంస్థగా పరిగణిస్తారంటే చర్చ మరియు ప్రజా భాగస్వామ్య సంస్థ. నెక్స్ట్ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ సమస్యలపై ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో చర్చించడం. నెక్స్ట్ ఏ తేదీని భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా వ్యవహరిస్తారంటే ఏప్రిల్ 24. నెక్స్ట్ కలవాలండి అది నెక్స్ట్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ప్రధానంగా ఎందుకు నియమించారు అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ పనితీరును పరిశీలించడానికి. నెక్స్ట్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏ పేరుతో పిలుస్తారంటే మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ. ఆర్టికల్ 243 అనేది డిఫరెన్షియన్స్ గ్రామ పంచాయతీల నిర్వహణ కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 243A అనేది గ్రామ సభ. ఆర్టికల్ 243 అనేది డిఫరెన్షియన్స్ అనగా అలాగే ఆర్టికల్ 243A అనేది గ్రామ సభ. నెక్స్ట్ ఆర్టికల్ 243B అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. నెక్స్ట్ 243C అనేది కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్. నెక్స్ట్ 243D అనేది రిజర్వేషన్స్. నెక్స్ట్ 243E అనేది డ్యూరేషన్. నెక్స్ట్ 243E అనేది డ్యూరేషన్ అనగా ఆర్టికల్ 243F అనేది డిస్క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 243G అనేది పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 243H అనేది ఫైనాన్సెస్. నెక్స్ట్ ఆర్టికల్ 243I అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ ఆర్టికల్ 243K అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ ఆర్టికల్ 243O అనేది కోర్ట్స్ బ్యారెడ్ ఫ్రమ్ ఎలక్టోరల్ మ్యాటర్స్ అనమాట.
నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243 దేనికి సంబంధించినదంటే పంచాయతీల ఏర్పాటు స్వభావం అన్నమాట. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏది అంటే ఆర్టికల్ 243(c). నెక్స్ట్ గ్రామ పంచాయతీలో సాధారణంగా ప్రజలచే ఎన్నికయ్యే ప్రధాన వ్యక్తి ఎవరంటే సర్పంచ్. నెక్స్ట్ మండల పరిషత్తులో సాధారణంగా గ్రామాల నుండి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులను ఏమని పిలుస్తారు అంటే ఎంపీటీసీలు. నెక్స్ట్ జిల్లా పరిషత్తులో మండలాల నుండి ఎన్నికయ్యే సభ్యులను సాధారణంగా ఏమని పిలుస్తారంటే జడ్పీటీసీలు. నెక్స్ట్ రిజర్వేషన్లు ఆర్టికల్ 243(d) గురించి చూద్దాం. పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అధికారం ఏదంటే 243(d). నెక్స్ట్ పంచాయతీలలో మహిళలకు రాజ్యాంగపరంగా కనీసం ఎంత రిజర్వేషన్ కల్పించబడిందంటే 1/3 వంతు. నెక్స్ట్ పంచాయతీలలో ఎస్సీలు ఎస్టీలకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కల్పిస్తారు అంటే జనాభా నిష్పత్తి. నెక్స్ట్ పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం. నెక్స్ట్ ఆర్టికల్ 243(d) ప్రధానంగా ఏ అంశాన్ని సూచిస్తుందంటే పంచాయతీలలో రిజర్వేషన్లు. నెక్స్ట్ కాలపరిమితి ఆర్టికల్ 243(e) చూద్దాం. పంచాయతీరాజ్ సంస్థల కాల పరిమితి సాధారణంగా ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ పంచాయతీ పదవీ కాలాన్ని ఏ తేదీ నుండి లెక్కిస్తారంటే మొదటి సమావేశం కోసం నిర్ణయించిన తేదీ నుంచి. నెక్స్ట్ పంచాయతీని దాని సాధారణ పదవీ కాలం పూర్తయ్యేలోపు రద్దు చేస్తే సాధారణంగా మిగిలిన కాలానికి ఏమి జరుగుతుంది అంటే కొత్త పంచాయతీ ఏర్పాటు చేసి మిగిలిన కాలం కొనసాగుతుంది. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల కాలపరిమితికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే 243(e). నెక్స్ట్ ఆర్టికల్ 243(a) అనేది గ్రామ సభ. నెక్స్ట్ 243(b) అనేది పంచాయతీల ఏర్పాటు. నెక్స్ట్ 243(c) అనేది పంచాయతీల నిర్మాణం. నెక్స్ట్ 243(d) అనేది రిజర్వేషన్లు. నెక్స్ట్ 243(e) అనేది కాలపరిమితి. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినవి ఏమిటంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అన్నమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(f) దేనికి సంబంధించినది అంటే పంచాయతీ సభ్యుల అర్హతలు అనర్హతలు. నెక్స్ట్ పంచాయతీ సంస్థలకు పోటీ చేసే వ్యక్తికి కనీస వయసు ఎంత ఉండాలి అంటే 21 సంవత్సరాలు. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి కనీస వయసు విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థితో పోలిస్తే ఏది సరైందంటే పంచాయతీ అభ్యర్థికి 21, ఎమ్మెల్యే అభ్యర్థికి 25 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ పంచాయతీ సభ్యుడి అనర్హతకు సంబంధించినది ఏది అంటే చట్టం ద్వారా నిర్దేశించిన అనర్హతకు లోబడి ఉండడం. నెక్స్ట్ పంచాయతీ సంస్థల సభ్యుల పదవీ కాలానికి సంబంధించిన నిబంధన ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 243(e). నెక్స్ట్ పంచాయతీ సంస్థల సాధారణ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ పంచాయతీ పదవీ కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మొదటి సమావేశం కోసం నిర్ణయించిన తేదీ నుండి. నెక్స్ట్ పంచాయతీ సంస్థల అధికారాలు మరియు విధులకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 243(g). నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు సంబంధించి ఎన్ని అంశాలను 11వ షెడ్యూల్లో చేర్చారు అంటే 29 అంశాలు అన్నమాట. నెక్స్ట్ పంచాయతీల ఆదాయ వనరులకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 243(h). నెక్స్ట్ పంచాయతీల ఆదాయ వనరుగా పరిగణించదగినది ఏదంటే స్థానిక పన్నులు. నెక్స్ట్ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు ఏ వర్గానికి చెందుతాయంటే గ్రాంట్లు లేదా ప్రభుత్వ బదిలీలు. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి ముఖ్యమైన పన్ను ఆదాయ వనరు ఏదంటే ఆస్తి లేదా ఇంటి పన్ను. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏది అంటే ఆర్టికల్ 243(i). నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది అంటే 5 సంవత్సరాలకు. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను గవర్నర్ ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్ర శాసనసభకు. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సులు చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ 243(f)
పంచాయతీ సభ్యుల అర్హతలు అనర్హతలకు సంబంధించినది. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ 243F అనేది అర్హతలు అనర్హతలు. నెక్స్ట్ 243G అనేది అధికారాలు విధులు. నెక్స్ట్ 243H అనేది ఆదాయ వనరులు. నెక్స్ట్ 243I అనేది రాష్ట్ర ఆర్థిక సంఘం అనమాట. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243G అనేది పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్. నెక్స్ట్ బిట్ ఒక పంచాయతీ తన విధులను నిర్వహించడానికి ఆర్థిక వనరులు అవసరం. ఈ అంశానికి ప్రధానంగా సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే 243H. నెక్స్ట్ బిట్ రాష్ట్ర ఆర్థిక సంఘం పనికి అత్యంత దగ్గరగా ఉన్నది ఏది అంటే అసలు స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని సమీక్షించి ఆర్థిక పంపిణీపై సిఫార్సులు చేయడం అన్నమాట. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243J దేనికి సంబంధించినది అంటే పంచాయతీల ఖాతాల నిర్వహణ మరియు ఆడిటింగ్. నెక్స్ట్ బిట్ పంచాయతీ రాజ్ సంస్థలకు వచ్చిన ఆదాయం, చేసిన వ్యయం, ఆర్థిక లావాదేవీలను నమోదు చేయడం ఏ అంశానికి చెందుతుంది అంటే అకౌంటింగ్. నెక్స్ట్ బిట్ పంచాయతీ రాజ్ సంస్థల ఖాతాలను పరిశీలించడం, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరిగాయో లేదో తనిఖీ చేయడాన్ని ఏమంటారంటే ఆడిటింగ్. నెక్స్ట్ బిట్ 243I అనేది రాష్ట్ర ఆర్థిక సంఘం. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243K దేనికి సంబంధించినదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ బిట్ పంచాయతీల ఎన్నికలను నిర్వహించడానికి సంబంధించిన రాజ్యాంగబద్ధ సంస్థ ఏదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ బిట్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే 243K. నెక్స్ట్ బిట్ భారతదేశ ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధాన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ బిట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారంటే గవర్నర్. నెక్స్ట్ బిట్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఏ ఎన్నికలను నిర్వహిస్తుందంటే పంచాయతీలు మరియు మున్సిపాలిటీల ఎన్నిక. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243L అనేది కేంద్రపాలిత ప్రాంతాల టాపిక్లో మీరు చూద్దాం. ఆర్టికల్ 243L దేనికి సంబంధించినది అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు 73వ రాజ్యాంగ సవరణ వర్తింపు అనమాట. నెక్స్ట్ బిట్ 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో ఏ ఆర్టికల్ ముఖ్యమైనదంటే 243L. నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్ 243M మినహాయింపుల గురించి చూద్దాం. ఆర్టికల్ 243M ప్రధానంగా దేనికి సంబంధించినదంటే కొన్ని ప్రాంతాలకు 73వ సవరణ వర్తించకపోవడం. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం సాధారణంగా వర్తించని రాష్ట్రాలు ఏంటంటే నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం. నెక్స్ట్ బిట్ 73వ రాజ్యాంగ సవరణలోని పంచాయతీ వ్యవస్థకు కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ప్రత్యేక గిరిజన లేదా పారంపరిక పాలనా వ్యవస్థలు ఉండడం. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ వర్తింపులో ప్రత్యేక మినహాయింపు పొందిన ప్రాంతం ఏదంటే డార్జిలింగ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు. నెక్స్ట్ ఆర్టికల్ 243N ఎగ్జిస్టింగ్ లాస్ గురించి చూద్దాం. ఆర్టికల్ 243N దేనికి సంబంధించినదంటే పూర్వ చట్టాలు మరియు పంచాయతీల కొనసాగింపు. నెక్స్ట్ బిట్ 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చినప్పుడు ఇప్పటికే అమలులో ఉన్న స్థానిక సంస్థల చట్టాల విషయంలో ఏ సూత్రం వర్తిస్తుందంటే అవి నిర్దిష్ట కాలం వరకు కొనసాగవచ్చు. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243N యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే పాత స్థానిక సంస్థల చట్టాల నుంచి కొత్త రాజ్యాంగ నిబంధనలకు మార్పులో నిరంతరత కల్పించడం. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243O అనేది ఎలక్షన్ మ్యాటర్స్ అనమాట. నెక్స్ట్ అదే చూద్దాం బిట్ ఆర్టికల్ 243O దేనికి సంబంధించినది అంటే పంచాయతీల ఎన్నికల విషయాల్లో న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు. నెక్స్ట్ బిట్ పంచాయతీ ఎన్నికల విషయంలో నియోజకవర్గాల విభజన లేదా సీట్ల కేటాయింపును సాధారణంగా ఏ విధంగా సవాలు చేయవచ్చు అంటే రాజ్యాంగం నిర్దేశించిన విధానం ద్వారా మాత్రమే. నెక్స్ట్ బిట్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి సాధారణంగా ఉపయోగించే మార్గం ఏదంటే ఎలక్షన్ పిటిషన్. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 243J అనేది ఖాతాల నిర్వహణ ఆడిటింగ్. నెక్స్ట్ ఆర్టికల్ 243K అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ 243L అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు. నెక్స్ట్ 243M అనేది కొత్త ప్రాంతాలకు మినహాయింపు. నెక్స్ట్ ఆర్టికల్ 243N అనేది పూర్వ చట్టాల కొనసాగింపు. నెక్స్ట్ 243O అనేది ఎన్నికల విషయాలు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధనలు ఏ భాగంలో ఉన్నాయంటే భాగం 9.
నెక్స్ట్ గ్రామ సభను గ్రామ స్థాయిలో ఏ విధమైన సంస్థగా పరిగణిస్తారంటే చర్చాత్మక మరియు ప్రజాస్వామ్య భాగస్వామ్య సంస్థ. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్. గ్రామ పంచాయతీ గురించి చూద్దాం. గ్రామ పంచాయతీకి సాధారణంగా అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే సర్పంచ్. నెక్స్ట్ బిట్. సర్పంచ్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ బిట్. ఉప సర్పంచ్ ఎన్నిక సాధారణంగా ఏ విధంగా జరుగుతుందంటే పరోక్ష ఎన్నిక. నెక్స్ట్ బిట్. సర్పంచ్కు ప్రమాణ స్వీకారం చేయించే అధికారి అంటే మండల స్థాయి ఎన్నికల అధికారి. నెక్స్ట్ బిట్. గ్రామ పంచాయతీలో సాధారణంగా ఎవరు భాగంగా ఉంటారంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. నెక్స్ట్ బిట్. సర్పంచ్ ఎన్నికలో ఓటరు సాధారణంగా ఎన్ని ఓట్లు వేస్తారు అంటే 2 అనమాట. అది సర్పంచ్కి 1, వార్డు సభ్యునికి 1. నెక్స్ట్ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షంగా జరగడం వల్ల ప్రధానంగా ఏ అంశం బలపడుతుంది అంటే ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం. నెక్స్ట్ సర్పంచ్ అనేది ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికగా మారిన సంవత్సరం ఏదంటే 1981. నెక్స్ట్ ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం విషయంలో సాధారణంగా ఏ పరిమితి ఉందని మీ నోట్స్లో పేర్కొనబడింది అంటే 2 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ అన్న నువ్వు వాటర్ తాగండి. నెక్స్ట్ వార్డు సభ్యులు ఎంసీక్యూస్ గురించి చూద్దాం. వార్డు సభ్యుల ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది మళ్ళీ చూద్దాం. వార్డు సభ్యుల ఎన్నిక ఏ విధానంలో జరుగుతుంది అంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ ప్రత్యక్ష గ్రామ పంచాయతీల వార్డులను విభజించేటప్పుడు ప్రధానంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారంటే సమాన జనాభా. నెక్స్ట్ ఒక గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్యను ప్రధానంగా ఏ అంశం ప్రభావితం చేస్తుందంటే గ్రామ జనాభా. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల విషయంలో సరైనది ఏది అంటే సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన సరైన క్రమం ఏదంటే 243G అనేది అధికారాలు, విధులు. నెక్స్ట్ 243H అనేది ఆదాయ వనరులు. నెక్స్ట్ క్విక్ రీజన్ చూద్దాం. 243A అనేది గ్రామ సభ. నెక్స్ట్ B అనేది గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా స్వభావం. నెక్స్ట్ 243C అనేది పంచాయతీల నిర్మాణం. నెక్స్ట్ 243D అనేది రిజర్వేషన్లు. నెక్స్ట్ 243E అనేది కాల పరిమితి. నెక్స్ట్ 243F అనేది అర్హతలు, అనర్హతలు. నెక్స్ట్ 243G అనేది అధికారాలు, విధులు. నెక్స్ట్ 243H అనేది ఆదాయ వనరులు. నెక్స్ట్ 243I అనేది రాష్ట్ర ఆర్థిక సంఘం. నెక్స్ట్ 243J అనేది ఖాతాలు, ఆడిట్. నెక్స్ట్ 243K అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ 243L అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు. నెక్స్ట్ 243M అనేది మినహాయింపులు. నెక్స్ట్ 243N అనేది పూర్వ చట్టాల కొనసాగింపు. నెక్స్ట్ 243O అనేది ఎన్నికల వివాదాలు. గ్రామ పంచాయతీకి సంబంధించిన శాశ్వత ఆహ్వానితులలో ఎవరెవరు ఉంటారు అంటే జిల్లా పంచాయతీరాజ్ అధికారి, తర్వాత డివిజన్ స్థాయి ఇంజనీర్, తర్వాత డివిజన్ స్థాయి విద్యుత్ అధికారి ఉంటారు. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి శాశ్వత ఆహ్వానితుడు ఎవరు అంటే ఇప్పుడు చెప్పుకున్నాక జిల్లా పంచాయతీరాజ్ అధికారి, డివిజన్ స్థాయి ఇంజనీర్, డివిజన్ స్థాయి విద్యుత్ అధికారి. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొన్న అధికారుల సంఖ్య ఎంత అంటే 4 అనమాట. నెక్స్ట్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి శాశ్వత ఆహ్వానితులు. నెక్స్ట్ డివిజన్ స్థాయి ఇంజనీర్ శాశ్వత ఆహ్వానితుడు. నెక్స్ట్ డివిజన్ స్థాయి విద్యుత్ అధికారి శాశ్వత ఆహ్వానితుడు. నెక్స్ట్ జనాభా పరంగా గ్రామ పంచాయతీలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 2. నెక్స్ట్ 10,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీని ఏ పేరుతో పిలుస్తారంటే మేజర్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ 10,000 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీని ఏ పేరుతో పిలుస్తారంటే మైనర్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ గ్రామ పంచాయతీలను నెలవారీ ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తే 60,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీని ఏమంటారంటే నోటిఫైడ్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ 60,000 కంటే తక్కువ నెలవారీ ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీని ఏమంటారంటే నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ గ్రామ పంచాయతీల వర్గీకరణకు ఉపయోగించే ప్రమాణాలు ఏవి అంటే జనాభా, నెలవారీ ఆదాయం. నెక్స్ట్
రాష్ట్రాల వారీగా పేర్లు ఏందో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో గ్రామ పంచాయతీలను ఏ పేరుతో పిలుస్తారంటే గ్రామం. నెక్స్ట్ బిట్. జనాభా మరియు ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీలను వర్గీకరించవచ్చు అనమాట. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243Q పి లేదా అది అడగదాం. ఆర్టికల్ 243Q దేనికి సంబంధించినది అంటే మున్సిపాలిటీ ఏర్పాటు బయటపెట్టది. నెక్స్ట్ బిట్. పట్టణ స్థానిక సంస్థలలో సాధారణంగా ఎన్ని రకాల సంస్థలను రాజ్యాంగం గుర్తిస్తుంది అంటే 3. అవి ఏంటంటే నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ బిట్. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంగా మారుతున్న ప్రాంతానికి ఏ సంస్థను ఏర్పాటు చేస్తారంటే నగర పంచాయతీ. నెక్స్ట్ బిట్. చిన్న పట్టణ ప్రాంతానికి సాధారణంగా ఏర్పాటు చేసే సంస్థ ఏది అంటే మున్సిపల్ కౌన్సిల్. నెక్స్ట్ బిట్. పెద్ద పట్టణ ప్రాంతానికి ఏర్పాటు చేసే సంస్థ ఏదంటే మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243R దేనికి సంబంధించినదంటే మున్సిపాలిటీల కూర్పు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243S దేనికి సంబంధించినదంటే వార్డు కమిటీల ఏర్పాటు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243T దేనికి సంబంధించినదంటే మున్సిపాలిటీ రిజర్వేషన్లు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243U దేనికి సంబంధించినదంటే మున్సిపాలిటీల కాల పరిమితి. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243V దేనికి సంబంధించినదంటే సభ్యుల అర్హతలు అనర్హతలు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243W దేనికి సంబంధించినదంటే అధికారాలు విధులు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243X దేనికి సంబంధించినదంటే మున్సిపాలిటీల ఆదాయ వనరులు. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243Y దేనికి సంబంధించినదంటే రాష్ట్ర ఆర్థిక సంఘం. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243Z దేనికి సంబంధించినదంటే అకౌంట్లు ఆడిటింగ్. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243ZA దేనికి సంబంధించినదంటే మున్సిపల్ ఎన్నికలు. నెక్స్ట్ బిట్. మున్సిపాలిటీల ఎన్నికలను నిర్వహించే సంస్థ ఏదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ టాపిక్ జిల్లా అండ్ మెట్రోపాలిటన్ ప్రణాళిక గురించి చూద్దాం. ఆర్టికల్ 243ZD దేనికి సంబంధించినదంటే జిల్లా ప్రణాళిక కమిటీ. నెక్స్ట్ బిట్. జిల్లా ప్రణాళిక కమిటీ DPCలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన సభ్యుల వాటా కనీసం ఎంత అంటే 4/5. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 243ZE దేనికి సంబంధించినదంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. నెక్స్ట్ బిట్. మెట్రోపాలిటన్ ప్రాంతంగా గుర్తించడానికి రాజ్యాంగపరంగా కనీస జనాభా ఎంత ఉండాలంటే 10 లక్షలు. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ ప్రత్యేక సంస్థలపై బిట్స్ చూద్దాం. మున్సిపాలిటీ అనే పదం ఏ భాషలోని మునిసిపియం అనే పదం నుండి వచ్చింది అంటే రోమన్ లేదా లాటిన్. నెక్స్ట్ బిట్. భారతదేశంలోని ఓడరేవు ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా సంస్థలుగా పనిచేసే సంస్థలను ఏమంటారంటే పోర్ట్ ట్రస్టులు. నెక్స్ట్ బిట్. కంటోన్మెంట్ బోర్డులు ప్రధానంగా ఏ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినదంటే సైనిక ప్రాంతాలు. నెక్స్ట్ బిట్. కంటోన్మెంట్ బోర్డులకు సంబంధించిన ప్రధాన చట్టం ఏదంటే 1924 కంటోన్మెంట్స్ యాక్ట్. 1924 కంటోన్మెంట్స్ యాక్ట్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ప్రసిద్ధమైన మరియు అతిపెద్ద కంటోన్మెంట్ ప్రాంతాలలో ఒకటి ఏదంటే సికింద్రాబాద్. నెక్స్ట్ బిట్. ఒకే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కేంద్రీకృతమై ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలను సాధారణంగా ఏమంటారంటే పారిశ్రామిక ప్రాంతాలు. నెక్స్ట్ బిట్. 73వ 74వ సవరణల పోలిక గురించి చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా దేనికి సంబంధించిందంటే గ్రామీణ స్థానిక సంస్థలు. నెక్స్ట్ బిట్. 74వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా దేనికి సంబంధించిందంటే పట్టణ స్థానిక సంస్థలు. నెక్స్ట్ బిట్. 73వ సవరణ అనేది 11వ షెడ్యూల్. అదే 73వ సవరణ అనేది పార్ట్ 9 అన్నమాట. అయితే 243Q అనేది మున్సిపాలిటీల ఏర్పాటు, 243R అనేది మున్సిపాలిటీల కూర్పు, నెక్స్ట్ 243S అనేది వార్డు కమిటీలు, నెక్స్ట్ 243Z అనేది రిజర్వేషన్లు, నెక్స్ట్ 243U అనేది కాలపరిమితి, నెక్స్ట్ 243V అనేది అర్హతలు అనర్హతలు, నెక్స్ట్ 243W అనేది అధికారాలు విధులు, నెక్స్ట్ 243X అనేది ఆదాయ వనరులు, నెక్స్ట్ 243Y అనేది రాష్ట్ర ఆర్థిక సంఘం, నెక్స్ట్ 243Z అనేది అకౌంట్స్ అండ్ ఆడిటింగ్, నెక్స్ట్ 243ZA అనేది మున్సిపల్ ఎన్నికలు, నెక్స్ట్ 243ZD అనేది జిల్లా ప్రణాళిక కమిటీ, నెక్స్ట్ 243ZE అనేది మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. నెక్స్ట్ బిట్. పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల పరిషత్ ఏ స్థాయికి చెందుతుందంటే మధ్యస్థాయి. నెక్స్ట్ బిట్. మండల పరిషత్ ఏర్పాటు చేయడం తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించిందంటే
రాష్ట్ర శాసనసభ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే నందమూరి తారక రామారావు. ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ను ఏ సంవత్సరం ప్రవేశపెట్టినట్టు 1986. ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ప్రధానంగా ఏ పాత పరిపాలనా విభాగాలను రద్దు చేశారు అంటే తాలూకాలు. మధ్యప్రదేశ్ అనేది జనపద పంచాయతీ. గుజరాత్ అనేది తాలూకా పంచాయతీ. ఉత్తరప్రదేశ్ అనేది క్షేత్ర సమితి. పశ్చిమ బెంగాల్లో మధ్యస్థాయి పంచాయతీ సంస్థను ఆంచలిక్ పంచాయతీ లేదా పంచాయతీ సమితి వంటి పేర్లతో వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మధ్యస్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏమంటారంటే మండల పరిషత్. మండల పరిషత్లో ప్రాతినిధ్యం వహించే ఎన్నికైన సభ్యులను సాధారణంగా ఏమంటారంటే ఎంపీటీసీ. ఎంపీటీసీ అనే సంక్షిప్త పదానికి సరైన వివరణ ఇస్తారనేది అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. మండల పరిషత్ అధ్యక్షుడిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే ఎంపీపీ. మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ ఎవరితో ఎన్నికవుతాడు అంటే ఎంపీటీసీ సభ్యుల ద్వారా. మండల పరిషత్లో ఎంపీపీ పదవిని ఏ విధమైన ఎన్నికగా పరిగణిస్తారంటే పరోక్ష ఎన్నిక. మండల పరిషత్కు సంబంధించిన రాజకీయ అధిపతిగా సాధారణంగా ఎవరిని పరిగణిస్తారంటే ఎంపీపీ. మండల పరిషత్కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో కీలక అధికారి ఎవరంటే ఎంపీడీఓ. ఎంపీడీఓ యొక్క ప్రధాన పాత్రను సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే మండల పరిషత్ పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడం. ఒక మండల పరిషత్ నియోజకవర్గం సాధారణంగా ఏ ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది అంటే జనాభా. మండల పరిషత్కు సంబంధించిన మండల స్థాయి సభలో ప్రధానంగా ఎవరు పాల్గొంటారు అంటే ఎంపీటీసీ సభ్యులు మరియు సంబంధిత ప్రతినిధులు. మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే ఎంపీపీ. మండల పరిషత్ సమావేశాలు సాధారణంగా ఎంత వ్యవధిలో కనీసం ఒకసారి నిర్వహించాలి అంటే ప్రతి 3 నెలలకు. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఎవరు ఉండవచ్చు అంటే సంబంధిత జిల్లా కలెక్టర్. మండల పరిషత్ పరిధిలోని ఏ ఎన్నికైన ప్రతినిధి సమావేశాలకు ఆహ్వానితుడిగా ఉంటాడు అంటే సంబంధిత జెడ్పీటీసీ సభ్యుడు. మండల పరిషత్ సమావేశాలకు సంబంధిత గ్రామాల సర్పంచులు హాజరైతే వారి పాత్ర ఏమిటంటే ఆహ్వానితులుగా పాల్గొనవచ్చు. మండల పరిషత్ సమావేశాలకు ఆహ్వానితులుగా ఉండే వారిలో ఎవరెవరు ఉండవచ్చు అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. మండల పరిషత్ సమావేశాలకు ఆహ్వానితులుగా హాజరయ్యే వ్యక్తుల విషయంలో కింది ప్రకటన సరైనది ఏదంటే ఆహ్వానితులకు సాధారణంగా ఓటు హక్కు ఉండదు. ఎంపీటీసీ నియోజకవర్గాల నిర్మాణానికి ముఖ్యమైన ప్రాతిపదిక ఏదంటే జనాభా. ఒక పెద్ద గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంపీటీసీ నియోజకవర్గం ఎలా ఉండవచ్చు అంటే ఒక ఎంపీటీసీ నియోజకవర్గంగా ఉండవచ్చు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. మండల పరిషత్ పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయి సంస్థ. ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్లో ఎన్నికైన ప్రతినిధులు. మండల పరిషత్కు సంబంధించిన సరైన క్రమం ఏది అంటే ఎంపీటీసీ, తర్వాత ఎంపీపీ, తర్వాత ఎంపీడీఓ. మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ మధ్యస్థాయి పై స్థాయి సంబంధాన్ని సరిగ్గా చూపేది ఏది అంటే గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్, తర్వాత జిల్లా పరిషత్ అన్నమాట. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో ఉండే సంస్థ ఏదంటే మండల పరిషత్. మండల పరిషత్ ఏర్పాటు చేయాలా లేదా అనే విషయం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మధ్యప్రదేశ్లో మండల పరిషత్తులను ఏ పేరుతో పిలుస్తారంటే జనపద పంచాయతీలు. గుజరాత్లో మండల పరిషత్కు ఉపయోగించే పేరు ఏమిటంటే తాలూకా పంచాయతీలు. పశ్చిమ బెంగాల్లో మండల పరిషత్తులను ఏ పేరుతో పిలుస్తారంటే ఆంచలిక పరిషత్. ఉత్తరప్రదేశ్లో మండల పరిషత్తులను ఏ పేరుతో పిలుస్తారంటే క్షేత్ర సమితులు. ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్తులను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ ప్రవేశపెట్టిన సంవత్సరం 1986. ఒక మండల పరిషత్తులో ప్రాతినిధ్యం వహించే ప్రాథమిక ఎన్నికైన సభ్యులు ఎవరు అంటే ఎంపీటీసీలు.
సాధారణంగా ఒక ఎంపీటీసీ నియోజకవర్గం సుమారుగా ఎంత జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుందంటే 2000 నుంచి 3000. నెక్స్ట్ మండల పరిషత్ అధ్యక్షుడిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే ఎంపీపీ. నెక్స్ట్ మండల పరిషత్ ప్రథమ పౌరుడిగా ఎవరిని పరిగణిస్తారంటే ఎంపీపీ. నెక్స్ట్ మండల పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎంపీటీసీ సభ్యులు. నెక్స్ట్ మండల పరిషత్కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు కీలక అధికారి ఎవరంటే ఎంపీడీఓ. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు సాధారణంగా ఎంత వ్యవధిలో ఒకసారి సమావేశం నిర్వహిస్తారంటే 3 నెలలకు ఒకసారి. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే ఎంపీపీ. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాల మినిట్స్ నమోదు చేసే అధికారి ఎవరంటే ఎంపీఓ. నెక్స్ట్ టాపిక్ శాశ్వత ఆహ్వానితుల గురించి చూద్దాం. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉండే వ్యక్తి ఎవరంటే సంబంధిత జిల్లా కలెక్టర్. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు ఎవరంటే సంబంధిత జెడ్పీటీసీ సభ్యుడు. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉండే గ్రామ సర్పంచుల విషయంలో సరైనది ఏదంటే ఆ మండలంలోని గ్రామాల సర్పంచులు. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు ఎవరు అంటే జిల్లా కలెక్టర్, సంబంధిత జెడ్పీటీసీ, ఆ మండలంలోని సర్పంచులు అన్నమాట. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులకు సాధారణంగా ఏ హక్కు ఉండదు అంటే ఓటు వేసే హక్కు. నెక్స్ట్ జిల్లా పరిషత్ గురించి చూద్దాం. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి సంస్థ ఏదంటే జిల్లా పరిషత్. నెక్స్ట్ జిల్లా పరిషత్లో ప్రధానంగా ఎన్నికైన సభ్యులు ఎవరు అంటే జెడ్పీటీసీలు. నెక్స్ట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారంటే జెడ్పీటీసీ సభ్యులు. నెక్స్ట్ మండల పరిషత్లో సాధారణంగా ఒక కో ఆప్షన్ సభ్యుడు ఉంటే జిల్లా పరిషత్లో ఎంతమంది కో ఆప్షన్ సభ్యులు ఉంటారంటే 2. నెక్స్ట్ మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ మధ్య సరైన జత ఏదంటే మండల పరిషత్ అనేది ఎంపీటీసీ, జిల్లా పరిషత్ అనేది జెడ్పీటీసీ. నెక్స్ట్ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉండే వ్యక్తి ఎవరంటే సంబంధిత జిల్లా కలెక్టర్. నెక్స్ట్ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు ఎవరంటే సంబంధిత మండల పరిషత్ అధ్యక్షులు. నెక్స్ట్ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉండే సంస్థల చైర్మన్లలో ఒకరు ఎవరంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. నెక్స్ట్ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉండే మరో చైర్మన్ ఎవరంటే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. నెక్స్ట్ టాపిక్ జిల్లా పరిషత్ స్థాయి సంఘాల గురించి చూద్దాం. జిల్లా పరిషత్లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి ఏర్పాటయ్యే స్థాయి సంఘాల సంఖ్య ఎంత అంటే 7. నెక్స్ట్ జిల్లా పరిషత్ స్థాయి సంఘాలను దేంతో పోలుస్తారంటే కన్నులు, చెవులు. నెక్స్ట్ జిల్లా పరిషత్ స్థాయి సంఘానికి ఉదాహరణ ఏదంటే జిల్లా వ్యవసాయ స్థాయి సంఘం. నెక్స్ట్ టాపిక్ జిల్లా కలెక్టర్ గురించి చూద్దాం. జిల్లా పరిపాలనలో అత్యున్నత అధికారిగా సాధారణంగా ఎవరిని పరిగణిస్తారంటే జిల్లా కలెక్టర్. నెక్స్ట్ భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఎవరిని గుర్తిస్తారంటే వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ కలెక్టర్ పదవికి పూర్వరూపంగా ఉపయోగించిన పదాల్లో ఒకటి ఏదంటే సొంకర్. నెక్స్ట్ కలెక్టర్ను మినీ నెపోలియన్ పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే జిల్లాలో విస్తృతమైన పరిపాలనా అధికారాలు కలిగి ఉండడం. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలని సూచించే రాజ్యాంగ అధికారం ఏదంటే ఆర్టికల్ 50. నెక్స్ట్ ఆర్టికల్ 50 ఏ భాగంలో ఉందంటే ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ మండల పరిషత్ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయి. నెక్స్ట్ జిల్లా పరిషత్ అత్యున్నత స్థాయి. నెక్స్ట్ మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ టాపిక్ పెసా యాక్ట్ గురించి చూద్దాం. పెసా అనే పదానికి పూర్తి రూపం ఏమిటి అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. నెక్స్ట్ పెసా చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందంటే 1996. నెక్స్ట్ పెసా చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏంటంటే 24 డిసెంబర్ 1996. నెక్స్ట్ పెసా చట్టం ప్రధానంగా ఏ ప్రాంతాలకు వర్తిస్తుందంటే రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ కింద ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్కు. నెక్స్ట్ పెసా చట్టం రూపొందించడానికి ప్రధానంగా ఏ కమిటీ సిఫార్సులు ఆధారమయ్యాయి అంటే దిలీప్ సింగ్ బూరియా కమిటీ. నెక్స్ట్ బూరియా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే దిలీప్ సింగ్ బూరియా. నెక్స్ట్ పెసా చట్టం ప్రధానంగా ఏ రాజ్యాంగ సవరణకు అనుబంధంగా భావించవచ్చు అంటే 73వ సవరణ.
నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానంగా ఏ వ్యవస్థకు రాజ్యాంగ హోదా లభించింది అంటే పంచాయతీరాజ్ సంస్థలు. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణలోని పంచాయతీ నిబంధనలు కొన్ని ప్రాంతాలకు వర్తించకుండా మినహాయింపును ఇచ్చే అధికరణం ఏది అంటే ఆర్టికల్ 243M. నెక్స్ట్ ఆర్టికల్ 243M ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే కొన్ని ప్రాంతాలకు పార్ట్ 9 వర్తించకపోవడం. నెక్స్ట్ పెసా చట్టం అవసరం ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే షెడ్యూల్డ్ ఏరియాస్లోని గిరిజనుల సంప్రదాయ పరిపాలనా హక్కులను రక్షించడం. నెక్స్ట్ రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ పరిపాలనా నియంత్రణ. నెక్స్ట్ 5th షెడ్యూల్కు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 243 సబ్ క్లాజ్ 1. నెక్స్ట్ 6th షెడ్యూల్కు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 244 సబ్ క్లాజ్ 2. నెక్స్ట్ 6th షెడ్యూల్కు సంబంధించిన రాష్ట్రాల సమూహం ఏది అంటే అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. నెక్స్ట్ పెసా వర్తించే రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అదే వర్తించిన రాష్ట్రం కేరళ. అయితే పెసా వర్తించే రాష్ట్రాల సరైన సమూహం ఏదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిషా. నెక్స్ట్ ప్రస్తుతం పెసా పరిధిలో షెడ్యూల్ ఏరియాస్ ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 10. నెక్స్ట్ పెసా రాష్ట్రాల జాబితాలో సరైనది ఏమిటి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అనమాట. నెక్స్ట్ పెసా గ్రామ సభ గురించి చూద్దాం. పెసా చట్టం ద్వారా షెడ్యూల్డ్ ఏరియాస్లో ప్రత్యేక ప్రాధాన్యం పొందిన సంస్థ ఏదంటే గ్రామ సభ. నెక్స్ట్ సాధారణ పంచాయతీరాజ్ వ్యవస్థతో పోలిస్తే పెసా ప్రాంతాల్లో గ్రామ సభకు అదనపు లేదా విస్తృత అధికారాలు కల్పించబడ్డాయి. నెక్స్ట్ పెసా చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఒకటి ఏదంటే గ్రామ సభను సాధికారత చేయటం. నెక్స్ట్ పెసా చట్టం ద్వారా ప్రధానంగా ఏ వర్గాల హక్కులకు రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టారు అంటే గిరిజన సముదాయాలు. నెక్స్ట్ పెసా చట్టం యొక్క ప్రధాన లక్ష్యానికి సరైనది ఏది అంటే షెడ్యూల్డ్ ఏరియాస్లో స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడం. నెక్స్ట్ టాపిక్ కాన్సెప్చువల్ MCQs చూద్దాం. పెసా చట్టం మరియు 73వ రాజ్యాంగ సవరణ మధ్య సరైన సంబంధం ఏది అంటే పెసా చట్టం 73వ సవరణ ద్వారా ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థను షెడ్యూల్డ్ ఏరియాస్కు ప్రత్యేక మార్పులతో విస్తరించింది అన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్లో సాధారణ పంచాయతీరాజ్ వ్యవస్థను యథాతథంగా అమలు చేయడం కాకుండా గిరిజనుల సంప్రదాయాలు మరియు హక్కులకు అనుగుణంగా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయాలి అనే భావన ఏ చట్టానికి సంబంధించినది అంటే పెసా యాక్ట్. నెక్స్ట్ పెసా చట్టం 1996లో వచ్చింది. ఇది షెడ్యూల్ ఏరియాస్కు సంబంధించినది. బూరియా కమిటీ సిఫార్సులతో దీనికి సంబంధం ఉంది. దీని ద్వారా గ్రామ సభకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. నెక్స్ట్ ఆర్టికల్ 243M అనేది కొన్ని ప్రాంతాలకు పంచాయతీ నిబంధనల మినహాయింపు. నెక్స్ట్ 244 సబ్ క్లాజ్ 1 అనేది 5th షెడ్యూల్. నెక్స్ట్ 244 షెడ్యూల్ సబ్ క్లాజ్ 2 అనేది 6th షెడ్యూల్. నెక్స్ట్ పెసా యాక్ట్ అనేది 1996. నెక్స్ట్ పెసా చట్టం యొక్క క్రింది లక్ష్యాలు ఏది సరైంది అంటే గిరిజనుల స్వపరిపాలనను ప్రోత్సహించడం, గ్రామ సభలను సాధికారత చేయడం, స్థానిక పంచాయతీలను బలోపేతం చేయడం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్న ఏందో చూద్దాం. పెసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రదేశం ఏది అంటే రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ పెసా చట్టంపై నిర్వహించిన రీజనల్ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పెసా చట్టం సమర్థవంతమైన అమలును బలోపేతం చేయడం. నెక్స్ట్ పెసా చట్టం అమలుకు సంబంధించిన సదస్సులో సాధారణంగా ఎవరు భాగస్వాములు అవుతారు అంటే ప్రభుత్వ ప్రతినిధులు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ తదితరులు అనమాట. నెక్స్ట్ పెసా యాక్ట్ 1996 యొక్క పూర్తి రూపం ఏంటంటే పంచాయత్స్ బ్రాకెట్లో ఎక్స్టెన్షన్స్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ అనమాట. నెక్స్ట్ పెసా యాక్ట్లో అత్యంత కీలకమైన స్థానిక సంస్థ ఏదంటే గ్రామ సభ. నెక్స్ట్ షెడ్యూల్ ఏరియాస్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక కార్యక్రమాలు చేపట్టే ముందు ముఖ్యంగా ఎవరి అనుమతి లేదా సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అంటే గ్రామ సభ. నెక్స్ట్ పెసా యాక్ట్లో గ్రామ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే గిరిజనుల స్వపరిపాలనను బలోపేతం చేయడం. నెక్స్ట్ పెసా యాక్ట్ ప్రధానంగా ఏ హక్కులను గుర్తించి రక్షించడానికి ఉద్దేశించబడింది అంటే గిరిజన సమాజాల సంప్రదాయ, సాంస్కృతిక మరియు స్థానిక హక్కులు. నెక్స్ట్ పెసా యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే షెడ్యూల్ ఏరియాస్కు పంచాయతీ రాజ్ వ్యవస్థను విస్తరించడం, గిరిజనుల స్వపరిపాలనను బలోపేతం చేయటం, గ్రామ సభకు అధికారాలు కల్పించడం.
పెసా యాక్ట్లో రిజర్వేషన్లకు సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్స్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. సాధారణంగా పేర్కొన్న ప్రకారం కనీసం ఎంత శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించబడతాయంటే 50%. నెక్స్ట్ పెసా యాక్ట్ అమలులో ప్రధాన సమస్యలు ఒకటి ఏదంటే కొన్ని రాష్ట్రాల్లో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోవడం అన్నమాట. నెక్స్ట్ పెసా యాక్ట్ అమల్లోని సవాళ్లు సరైనది ఏదంటే తగిన ఆర్థిక అధికారాలు లేకపోవడం, మానవ వనరుల కొరత, గిరిజన భూముల అన్యాక్రాంతం, చట్ట అమలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు. గిరిజన భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్ళడాన్ని ఏ పదంతో సూచిస్తారంటే ల్యాండ్ అలైనేషన్. ల్యాండ్ అలైనేషన్. నెక్స్ట్ పెసా యాక్ట్లో గ్రామసభకు అధిక అధికారాలు కల్పించడం ప్రధానంగా దేనిని బలోపేతం చేస్తుందంటే గిరిజన స్వపరిపాలన. పెసా యాక్ట్తో సరైన సంబంధం కలిగి ఉన్నది ఇది అంటే అర్బన్ లోకల్ బాడీస్ అనేది షెడ్యూల్డ్ ఏరియాస్, నెక్స్ట్ పార్లమెంట్ అనేది ట్రైబల్ ఏరియాస్, నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ అనేది 5th షెడ్యూల్. నెక్స్ట్ పెసా యాక్ట్ ద్వారా గ్రామ సభకు సంబంధించిన సరైనది ఏంటంటే గ్రామ సభకు ప్రత్యేక అధికారాలు మరియు బాధ్యతలు కల్పించింది. నెక్స్ట్ పెసా యాక్ట్ సందర్భంలో సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఏమిటంటే స్థానిక గిరిజన సమాజాలు తమ ప్రాంతీయ వ్యవహారాల భాగస్వామ్యంతో పాలించుకోవటం. కంప్లీటెడ్.